అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్టెడ్ ఛానల్. ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను పవన్ కళ్యాణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేస్తున్నాడు. దాని గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. అఖండ 2 రిలీజ్ తర్వాత బోయపాటి శ్రీను ఇంటర్వ్యూస్లో అయితే చాలా అంటే చాలా బిజీగా అయితే ఉన్నారు. ఇంటర్వ్యూవర్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు బోయపాటి శ్రీనుని, పవన్ కళ్యాణ్తో ఎప్పుడు సినిమా తీస్తామని. పవన్ కళ్యాణ్తో సినిమా చెయ్యలేకపోవచ్చు, చెయ్యలేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా లిమిటెడ్ డేట్స్ అయితే ఇస్తాడు. కొన్ని డేట్స్ అయితే ఇస్తాడు. అంటే చాలా అంటే చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు ఇప్పుడు రాజకీయాల్లో. చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు నాకైతే చాలా అంటే చాలా డేట్స్ కావాలి. అంటే ఇప్పుడు నేను సినిమా తీయాలంటే చాలా అంటే చాలా డేట్స్ కావాలి నాకు. హీరో నుంచి ఒక చాలా అంటే చాలా బల్క్ డేట్స్ కావాలి. చాలా డేట్స్ కావాలి. కానీ పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా డేట్స్ అయితే ఇవ్వడు. చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి లిమిటెడ్ డేట్స్ అయితే ఇస్తాడు. ఆ లిమిటెడ్ డేట్స్‌లో నేనైతే సినిమా చేయలేను. అంటే లిమిటెడ్ డేట్స్ నేను సినిమా చేసే ఒక డైరెక్టర్ నేను కాదు. నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది అని అంటే బోయపాటి శ్రీను అయితే కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. కానీ అది తీయలేకపోవచ్చు అని ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేస్తున్నాడు బోయపాటి శ్రీను. చాలా మంది ఆడియన్స్ ఏం చెప్తా ఉన్నారంటే, "నువ్వు బాలయ్యకి తప్ప ఏ హీరోకి సినిమాలు తీయలేవు. తీసినా కూడా ఫ్లాప్సే. నువ్వు గమ్మునుండేదే బెటరు. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయకుండా ఉండేదే బెటరు" అని చాలా మంది అయితే ఆడియన్స్ అయితే చెప్తా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఈ 'అఖండ 2' సినిమాని అంటే సెపరేట్‌గా చూపిస్తారంట. స్పెషల్ షో వేసి చూపిస్తారంట నరేంద్ర మోడీకి. అది ఎప్పుడేస్తారో తెలీదు. కానీ డేట్ అయితే ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదని బోయపాటి శ్రీను అయితే చెప్పినాడు. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై.